ఏమండి, మనం ఒక చిన్న గేమ్ ఆడుకుందామా? ఓకే. నేను నిన్న 5 ప్రశ్నలు ఇస్తానండి. ఓకే. అన్ని అబద్ధాలు చెప్పాలండి. Yes. నువ్వు కరెక్ట్గా అబద్ధాలు చెప్పినావు అనుకో, నీకు నేను 1000 రూపాయలు ఇస్తా. ఓకే. నువ్వు నిజాలు చెప్పినావు అనుకో, నాకు పట్టు చీర కొనియాలి. ఓకే, అంటే నువ్వేమో నాకు 1000 రూపాయలు ఇస్తావు, నేనేమో నీకు పట్టుచీర కొనియాలి. అయినా అబద్ధాలే కదనే. ఓకే, నో ప్రాబ్లం, ప్రొసీడ్, డన్. మొదటిది, నీకెంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు? 5గురు. రెండోది, మీ సొంతూరు ఏంది? వరంగల్. మూడోది, అమెరికాకి వెళ్ళిండ్రా? వెళ్ళలే. ఐదోది, 5 కాదు, 4వది. నిజం చెప్పిండ్రు, మీరు ఓడిపోయినరు. పట్టు చీర కొనవలసిందే. ఎట్లా కొని తప్పుతుందా కానీ కొంటలే. ఏమండి ఎక్కడికి అంత హడావుడిగా అవుతున్నాం? వాచ్ ప్రాబ్లం ఇస్తుంది, కొంచెం రిపేర్ చేయించుకొని వద్దామని వెళ్తున్నా అంతే. ముందే చూసి తెచ్చుకోవాలి కదండి. అరే, ముందే చూసి తెచ్చుకుంటే ఇట్లాంటి సమస్యలు ఉండేవి కదా. నాకే గంత తెలివి ఉంటే నిన్ను చూసి చేసుకోకపోతుంటున్నా అని. ఏమండి ఏసీలో కూలింగ్ వస్తలేదు, అస్సలే వాటర్ అయిపోయినట్టున్నది, నింపాలండి. ఏసీలో ఎక్కడైనా వాటర్ ఉంటాయా అని పిచ్చిదానా? అసలు ఏసీలో వాటర్ ఉండేవి. నేను పిచ్చిదాన్ని, మీరు పిచ్చోళ్ళు. ఏసీలో వాటర్ లేకుంటే ఏసీల నుంచి నీళ్ళు ఎట్లా కారుతున్నాయండి? ఏం తెలియదు మీకు. ఏమండి నాకు ఐరన్ మొత్తం తగ్గిందండి. డాక్టర్ దగ్గరికి వెళ్దామండి వెంటనే. ఐరన్ దగ్గర నీకు ఎట్లా తెలిసింది? ఇగో చూడండి, అయస్కాంతం పెడితే అతుక్కుంట లేదంటే ఐరన్ తగ్గినట్టే కదా. అయస్కాంతం పెడితే అతుక్కోవాలి కదా, ఐరన్ లేదు. పిచ్చి మొకమా. సర్లా, ఒక చిన్న ఛాలెంజ్. చెప్పండి. 5,000 నువ్వు గెలిస్తే నేను నీకు 5,000 ఇస్తా, నేను గెలిస్తే నాకు 5,000 ఇవ్వాలి. ఫస్ట్ ఛాలెంజ్ ఏందో చెప్పండి, అప్పుడు చెప్పండి. నేను ఒక పేపర్ మీద కొన్ని వర్డ్స్ రాసిన, చదవాలి అంతే. అంతే కదా, చూసి చదువుడే కదా. చూసి చదవడం ఓకే, నో ప్రాబ్లం. కానీ చెవులు మూసుకొని చదవాలి. ఓకే. నువ్వెవరివి? రాక్షసి. నా పర్సు నుంచి నువ్వు ఎంత డబ్బులు తీసుకున్నావు? 1000. నిన్నందరూ ఏమంటారు? పిచ్చిదానా. నువ్వు వచ్చినాక నా జీవితంలో కోల్పోయింది? సంతోషం. అన్ని కరెక్ట్ చెప్పినా కదా. అన్ని కరెక్ట్ చెప్పినావు, గెలిచినావు. ఇగో 5,000 రూపీస్. ఓ సూపర్ సూపర్. ఏమండి, భగవంతుని కోరికలు తీరుస్తాడానండి? ఎందుకు తీర్చడే? తీర్చగలిగే కోరిక కోరుకున్నావు అనుకో, ఖచ్చితంగా తీరుస్తాడు. నాకెందుకు మొక్కుతా అన్నావు? పతియే ప్రత్యక్ష దైవం అన్నారు. నువ్వే నా దైవం, అందుకే నీకు మొక్కుతున్నా. నా కోరిక నీకే చెప్తున్నా, నువ్వే దైవం అని. నాకు ఒక 1 lakh ఇవ్వండి, షాపింగ్ చేసుకొని వస్తా.